కంప్లీట్గా 100% నేను పూర్తి చేస్తానని ఈ గ్రామస్తులందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. మాధవరెడ్డి గారి నాయకత్వం, మాధవరెడ్డి గారి నాయకత్వం సాధిద్దాం. గ్రామాభివృద్ధి ఆశయాలను, హిందూ ముస్లింల ఐక్యత, హిందూ ముస్లింల ఐక్యత, మాధవరెడ్డి గారి నాయకత్వం. హాయ్, హలో, నమస్కారం. S9 న్యూస్కి స్వాగతం. ఈరోజు సాగర్ నియోజకవర్గం గుర్రంపూడి మండలం కాచారం గ్రామ పంచాయతీలో గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి గారు, ఎండి నజీర్ గారు ఈరోజు మనకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు గెలిచిన సందర్భంగా వీళ్ళ కార్యకర్తలతోటి ఇక్కడ నిలబడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అసలు వీళ్ళ అనుభవాల గురించి మనకు తెలియజేశారని చెప్పేసి ఈరోజు మనం ముఖాముఖిగా వచ్చాము. చూస్తూనే ఉండండి S9 న్యూస్. S9 న్యూస్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. ఈరోజు చూస్తే మీరు సర్పంచ్గా గెలిచారు కదా, ఇండిపెండెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఉన్నా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు గెలిచారు. దానికి మీరు ఏ విధంగా మాకు ప్రజలకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఈ గ్రామంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరి పార్టీలు వాళ్ళకు ఉన్నాయి, లోపల ఉన్నాయి, అందరు ఇండిపెండెంట్ అని కాదు. కాకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ సర్పంచ్గా కావాలనే ఉద్దేశంతో ఏ రాజకీయ నేపథ్యం లేని నన్ను ఉండమని కోరారు. అందుకని నేను నిలబడడం జరిగింది. నాకు అన్ని పార్టీల వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు నాకు సహకారం చేసి ఒక ఇండిపెండెంట్గా నన్ను గెలిపించడం జరిగింది. ఓకే, అన్ని పార్టీల మద్దతు ఇచ్చి మిమ్మల్ని చేస్తాం. సార్ పేరు? సార్ నా పేరు మాధవరెడ్డి, మధ్య మాధవరెడ్డి. మీది సొంత ఊరు? మా సొంత ఊరు ఇదే. సొంత ఊరు కాచారం. మీరు గ్రామ పంచాయతీ నిధులు వచ్చేటటువంటి ఫస్ట్ నిధులు దేనికి కేటాయించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు మాకు జరిగిన ఫస్ట్ మీటింగ్లో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే, ఫస్ట్ వాటర్ సమస్య ఒకటి, ఆ తర్వాత డ్రైనేజ్ సమస్య. టాప్ ప్రయారిటీ కింద ఎవరికైనా ఎమర్జెన్సీ ప్రతి విలేజ్లో ఉండేది వాటర్ అండ్ డ్రైనేజీ. ఆ రెండింటిని అదంటే అవన్నీ ఎమర్జెన్సీ బేసిస్లో అది చేస్తాము. పర్మనెంట్ వాటికి వచ్చేసరికి మాకు అసలు గ్రామ పంచాయతీ లేదు ఇప్పటివరకు. అసలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది లేదు, ఒక అంగన్వాడీ స్కూల్ లేదు. స్కూల్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ కూడా కొంచెం డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, అంత పర్ఫెక్ట్గా లేదు, ఓల్డ్ అయిపోయింది. ఆ మూడు నా టాప్ ప్రయారిటీ. ఈ 5 yearsలో ఆ మూడు కూడా కంప్లీట్ చేయాలనేది నాకు. మీరు గెలిచినందుకు ప్రజల మీద ఎలాంటి ఫీలింగ్తో ఉన్నారు? మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు? నేను గెలిచినందుకు నాకంటే ఎక్కువ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను. కాబట్టి వాళ్ళ ఆనందాన్ని, అంటే వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకంని నేను నిలబెట్టుకొని నా శాయశక్తిలో కృషి చేసి ఈ 3 ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీరు మొట్టమొదటి సంతకం ఇప్పుడు 3 చెప్పారు, స్కూలు, డ్రైనేజ్, గ్రామ పంచాయతీ. ఈ 3 మీరు పెట్టబోయేటటువంటి మొదటి సంతకం దేని మీద పెట్టాలనుకుంటున్నారు? మొదటి సంతకం అయితే వాటర్ సమస్య. రాబోయేది సమ్మర్ కాబట్టి ఆల్రెడీ వాటర్ సమస్య ఉందని ఇంతకుముందు అన్ని కాలనీ వాళ్ళు చెప్పారు. సో వచ్చేది సమ్మర్ కాబట్టి ఫస్ట్ టాప్ ప్రయారిటీ వాటరే. అన్ని ఎవరికి కూడా వాటర్ సమ్మర్ రాకముందే ప్రతి ఇంటికి వాటర్ సప్లై ప్రాపర్గా ఉండేటట్టు చూసిన తర్వాత నెక్స్ట్ డ్రైన్, ఆ తర్వాతనే పర్మనెంట్ స్ట్రక్చర్స్ అని గ్రామ పంచాయతీ కానీ స్కూల్ బిల్డింగ్ అని వాటి గురించి ఆలోచిస్తాం. సార్, ఇప్పుడు ఒక సర్పంచ్కి కావాల్సినటువంటి అర్హతలు ఏముండాలి, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? అర్హతలు అంటే ద మెయిన్ అర్హత అని కాకుండా వాళ్ళకున్న ఉద్దేశము ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఉండాలని నా ఉద్దేశం. అంటే స్వలాభాపేక్ష లేకుంటే ఇంకేదో పక్షపాతం, మనం ఏదైనా స్కీమ్స్ కానీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సహాయం కూడా నిజమైన అర్హులకే రావాలి, కానీ వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మీ వాళ్ళు అలాంటి ఉద్దేశం లేకుండా అందరికీ అందాలని నా ఉద్దేశం. చదువుకున్నటువంటి వ్యక్తులు సర్పంచ్గా ఉంటే ఊరు చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి మీ ఆలోచనతో వచ్చారని చెప్పారు. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ సార్? నాది MA MPhil, PhD డిస్కంటిన్యూషన్ అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను ఒక 10 years గవర్నమెంట్ సర్వీస్లో చేశాను. ఆ తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత కొంచెం అబ్రాడ్ వెళ్ళాను, ఒక 8 years. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాబ్లో జాయిన్ కాలేదు, వేరే బిజినెస్లు. నాకు అగ్రికల్చర్ ఎక్కువ ఇష్టం, అందుకని నేను ఎక్కువ ఊర్లో ఉండడానికి కూడా నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా లాస్ట్ 2 years నుంచి కంప్లీట్గా ఊర్లోనే ఉంటున్నాను. అది జరిగింది. చూసినట్టయితే ఇంత చదివి కూడా అబ్రాడ్ అక్కడిక్కడ వెళ్ళి కూడా గ్రామానికి సేవ చేయాలని, కృషి చేయాలనే ఆలోచనతోటి నేను సర్పంచ్గా ఈరోజు కాచారం గ్రామ పంచాయతీలో ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి మన సర్పంచ్ గారు తెలియజేశారు. సంతోషం. ఇప్పుడు మన ఉప సర్పంచ్ ఎండి నజీర్ గారిని అడిగి తెలుసుకున్నాం. మీరు ఇప్పుడు కాచారం ఉప సర్పంచ్. ఓకే, మీకు ఏజ్ ఎంత ఉంటుంది? చిన్న వయసులో ఉప సర్పంచ్ కావడం అందరికీ సంతోషం. ఊరు ప్రజలు కూడా మీరు చిన్న వయసులో మీకు సపోర్ట్ చేశారంటే మీకున్నటువంటి ఆసక్తి మీరు అన్నీ తెలుస్తుంది. మీ ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయి కాచారంలో? 8 వార్డులు. 8 వార్డులు ఉప సర్పంచ్ గారు. ఎన్ని వార్డులు ఏ పార్టీలు గెలిచారు? ఎట్లా? ఇప్పుడు పార్టీ యాత్ర లేదండి, మొత్తం స్వతంత్ర అభ్యర్థులు నిలబడ్డారు అందరూ. 8 మంది రామస్ అయినా ఒకటే పోటీ నడిచింది.
ఒకటి పోటీ నడిచింది. ఆ పోటీలో మీరు గెలిచారు. యునానిమస్ అయినటువంటి వ్యక్తులు నేను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు ఫస్ట్ మా వార్డు మెంబర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ ఊరు సమస్యలు ఏదైనా కానీ యూత్ సమస్యలు కానీ నేను అందరికీ పరిష్కారం ఇస్తానని మాటిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక పెద్ద అతను ఉన్నారు. అసలు వీరు సర్పంచ్ని అసలు గెలిపించడానికి అతని మీద ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఏంది, వాళ్ళ దృష్టి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సర్పంచ్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ పక్కనే ఉన్నటువంటి కార్యకర్తని అడిగి తెలుసుకున్నాం. సార్ మీరు సర్పంచ్గా అయ్యారు కదా మాధవరెడ్డి గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషపడుతున్నాం సార్. మేము ఏంటంటే ఇదివరకు అన్ని పార్టీలు కలిసి చేసారు, ఇదివరకు చేస్తే మాకు అరవలేదు. అది ఏ ఊరి సమస్య అక్కడనే ఆగిపోయింది. మాకు వాటర్ సమస్య ఆగిపోయింది, డ్రైనేజ్ సమస్య ఆగిపోయింది, గ్రామ పంచాయతీ స్కూల్ ఆగిపోయింది, డ్రైనేజ్ మొత్తం ఆగిపోయినాయి. అట్లా ఆగిపోయినందుకు మనం ఏం చేసినాము, మనం అందరం కలిసి ఏ పార్టీ లేకుండా కలిసి కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా అందరు కలిసి పోయి మాధవరెడ్డి సార్ లేపుకొచ్చి మీరు ఉండాలి సార్, మాకు చదువుకున్న వ్యక్తి మీరు ఉంటే మాకు మంచి చేయగలుగుతారని ఆయన తీసుకొచ్చి పెట్టి సర్పంచ్ గెలిపించి జరిగింది సార్ మాకు. వార్డు మెంబరు 6వ వార్డు మెంబరు సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. వార్డు మెంబర్ అయ్యారు, యునానిమస్ ఉప సర్పంచ్ కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. వీళ్ళు ఏ ఫీలింగ్తో ఎన్నుకున్నారు కూడా తెలుసుకున్నాం. చెప్పండి అన్న, మీ పేరు? సతీష్. 6వ వార్డు మెంబర్గా నేను గెలుపొందడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు ఈసారి కాసారంలో జరిగిన ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ముందుకు పోయినాం. అయితే ఇక్కడ జరిగిన నేపథ్యం ఏంటి అంటే ఈ యొక్క సార్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరికి తెలియదు. ఊళ్ళో ఉన్న వ్యక్తి చదువుకున్నాడు, విపరీతమైన గొప్ప చదువులు అనుభవించి బయట దేశాలకు పోయి వచ్చిన తర్వాత ఆయనకు రాజకీయం తెలియదు. ఆయనను గెలిపిస్తే మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనే విషయం లోపల కూడా రకరకాల వాదంతాలు వినిపించాయి. అయితే మా ఊరు ఏంటంటే ముఖ్యంగా హిందూ ముస్లింల ఐక్యత, హిందువులు ముస్లింలు కలిసి ఉన్నటువంటి ఊరు. మాకు డిస్టెన్స్ కూడా కొంచెం దూరం ఉంటుంది. ఈ విషయం లోపల సార్ మీద కొంతమంది ఆయన గెలిస్తే బీజేపీ లేకపోతాడు, ఆయన గెలిస్తే మేము ఇక్కడ ఆవులు పోయనియరని దుష్ప్రచారం చేశారు. ఈ విషయం లోపల ఎంత దుష్ప్రచారం చేసినా ఏం చేసినా కూడా జనాలందరూ ఏకమయ్యారు. ఆయన మంచితనాన్ని గుర్తించి ఇంత చదువుకున్న వ్యక్తి, కులమాతాలకు అతీతంలో ఉన్నటువంటి వ్యక్తి మాకు సర్పంచ్గా వస్తే ఊరు అభివృద్ధి అవుతుందనే ఏకైక నిర్ణయంతో పార్టీలు ఏమి చూడకుండా మూకుమ్మడిగా ప్రజలు ఒక స్వతంత్ర యుద్ధం చేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థి. ఓకే, గ్రామాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండాలి. అంటే ఎలాంటి స్వాలాభిపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా మ్యాక్సిమం నా వరకైతే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అఫీషియల్ లెవెల్ అయితే పొలిటికల్ లెవెల్, నేను పొలిటికల్ పర్సన్ కాకుండా పొలిటికల్ సర్కిల్లో చాలా వరకు నేను ఎక్కడికైనా రీచ్ కాగలుగుతాను. ఆ ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని నా గ్రామాభివృద్ధికి ఏమేమి ఫండ్స్ కావాలి, అవి ఎక్కడి నుంచి తీసుకురావాలి, సిఎస్ఆర్ ఫండ్స్, గవర్నమెంట్ గ్రాంట్స్, ఏవైనా తీసుకొచ్చి నా టాప్ ప్రయారిటీలో ఉన్న స్కూలు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది ఈ 5 ఏళ్లలో అవి 3 పూర్తి చేయాలని నా టార్గెట్. 3 టాప్ ప్రయారిటీ. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మాకు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండోసారి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడిన మా గ్రామం నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారి నుంచి రెండోసారి అన్నారు. మొదటిసారి మాకు ఏం జరగలేదు, రెండవసారి అన్ని ఆశలన్నీ మీ దగ్గర మీద పెట్టుకోమని చేసి చెప్తున్నారు. వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు ఏం హామీలు ఇస్తున్నారు? డెఫినెట్గా వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ నెరవేర్చడానికి నా 100% ట్రై చేస్తాను. నాకున్న అన్ని అవకాశాలను వాడుకొని నా టార్గెట్లో ఉన్న ఇందాక చెప్పినట్టే స్కూలు, గ్రామ పంచాయతీ ఆఫీస్, అంగన్వాడీ, ఎప్పుడు ఉండే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనుకోండి, డ్రైనేజ్ అండ్ వాటర్ సమస్య, వీటన్నిటి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేస్తానని పూర్తి నమ్మకం నాకుంది. మీరు ప్రజలకు ఏమి హామీ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదే హామీ సార్. నేను దిగిపోయి 5 ఏళ్లలో నా పదవీకాలం పూర్తి అయ్యేసరికి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తానని చెప్తాను. ధన్యవాదాలు. గ్రామంలో మీరు దగ్గరుండి గెలిపించుకోవడం జరిగింది, సర్పంచ్ని ఉప సర్పంచ్ని ఇండిపెండెంట్గా గెలిపించుకోవడం జరిగింది. మీరు దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ అన్నప్పుడు కూడా డెవలప్ కాలేదు. కొత్తగా ఏర్పడి 5 ఏళ్ళు అయింది, మాకు ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. మాకున్న పోయినసారి వాళ్ళు ఏం డెవలప్ చేయలేదు. మేము ఒక యూత్ కానీ, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కానీ, మా ముస్లిం సోదరులు కానీ అంతా ఏకతాటిగా ఒకటయ్యి మనము పార్టీలకు అతీతంగా ఉండి అందరము ఊరు అభివృద్ధి కోసం పాటుపడాలని మేము ఒక నిర్ణయానికి వచ్చి పార్టీలకు అతీతంగా ఒక అభ్యర్థి నిలబెట్టుకున్నాం. మంచి మనసున్నవాడు మా ఊరిని అభివృద్ధి చేస్తాడని మేము నిలబెట్టుకొని గెలిపించుకోగలిగినాం.
ఈ 5 సంవత్సరాలలో మేము అనుకున్న పనులని ఊరిని తీర్చిదిద్దగలమనే మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ వార్డ్ నెంబర్ అభ్యర్థి మాట్లాడడం జరుగుతుంది. కాసారం గ్రామ పంచాయతీ ఎన్నో వార్డు అని చెప్పి 5వ వార్డు అభ్యర్థి వార్డ్ నెంబర్ మీరు ఓకే. వార్డ్ నెంబరు మాకు సర్పంచ్ని గెలిపించుకున్నాము. మాకు అందరికంటే మంచిగా చేస్తారని కుషామతిగా గెలిపించుకొని మంచిగా సంతోషంగా అగబట్టుకోలేకపోతుంది. మాకు ఏదైనా కిరాయిలకు ఇన్ని రోజుల నుంచి కిరాయి కట్టలేక వస్తుంది. గ్రామ పంచాయతీ లేదు, చర్ల ఉంది గ్రామ పంచాయతీ అప్పటికి కూడా బాగలేదు. ఇప్పుడు మాకు మంచిగా గ్రామ పంచాయతీ పిల్లల అంగడివాడి పిండివాడి బియ్యంది అన్నికి మాకు మంచిగా తెస్తుంటుంది మా సర్పంచ్. దానికి మాకు అందులేని సంతోషం అవుతుంది. మా ఊరికి కావాలి అదొక పని మాకు మంచిగా ఉంటుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన అభిమానంగా అందరం వేడుకుంటాం. రానున్న 5 ఏళ్లలో నేను ఈ గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలన్నీ ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్, ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ని అభివృద్ధి చేయడం, అలాగే రెగ్యులర్గా ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ డ్రైనేజ్ సమస్యని కంప్లీట్గా 100% నేను పూర్తి చేస్తానని ఈ గ్రామస్తులందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. మాధవరెడ్డి గారి నాయకత్వం, మాధవరెడ్డి గారి నాయకత్వం సాధిద్దాం. గ్రామాభివృద్ధి ఆశయాలను హిందూ ముస్లింల ఐక్యత, హిందూ ముస్లింల ఐక్యత, మాధవరెడ్డి గారి నాయకత్వం.